దినవృత్తాంతములు 6వ అధ్యాయం 13వ వచనం. నాకు వాక్యము ఎల్ఈడి మీద రావాలని చెప్పిన, దయచేసి సహకరించండి అని చెప్పిన. తాను చేయించిన 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తుగల ఎత్తడి చప్పరమును ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేస్తున్నాడు. ఆగండి అక్కడ. ఎవరు ఈ సొలొమోను? రోడ్ల మీద తిరిగే వ్యక్త? ఎవరు ఈ సొలొమోను? కూటికి గతి లేని వ్యక్త? ఎవరు ఈ సొలొమోను? చిన్న నార్మల్ ఎంప్లాయా? ఎవరు ఈ సొలొమోను? ఒక డాక్టరా? ఒక టీచరా? ఒక కలెక్టరా? అంతకంటే ఎక్కువ రాజు. ఒక రాజు హోదాలో ఉండి నిలువు మోకాలేసి తన హోదాని పక్కకు పెట్టి, తనకున్న పలుకుబడిని పక్కకు పెట్టి నిలువు మోకాలేసి మందిరములో ప్రార్థన చేస్తున్నాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. తన హోదాని పక్కకు పెట్టేశాడు. తనకున్నటువంటి పలుకుబడిని పక్కకు పెట్టేశాడు. తన పక్కన ఉన్నటువంటి మంత్రి హోదాని పక్కకు పెట్టేశాడు. ఏం చేస్తున్నాడో? నిలువు మోకాలేసి ఆకాశం వైపు చేతులు చాపుతూ, ప్రభువా నేను ఈ ప్రజలందరికీ రాజునయ్యా, కానీ నాకు రాజు నువ్వు ప్రభు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ ప్రజలందరికీ రాజునే, కానీ నాకు రాజువు నీవే. నీవు తప్ప నాకెవరు లేరు. నీవు లేకపోతే ఈ ఆస్తి నాకు లేదు. నీవు లేకపోతే ఈ ఉద్యోగం నాకు లేదు. నీవు లేకపోతే ఈ పరిచర్య నాకు లేదు. నీవు లేకపోతే ఈ హోదా, ఈ సింహాసనం నాకు లేదయ్యా. అయ్యా నాకు నీ పాదాలే అయ్యా. అయ్యా నాకు ఈ పాదాలే అయ్యా. ఈ హోదా నాకు ముఖ్యం కాదయ్యా, నీ పాదాలు పట్టుకోవడమే నాకు ముఖ్యమయ్యా అని చెప్పి ప్రభువు పాదాలు పట్టుకుంటున్న ఒక రాజు దగ్గర నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామో ఆలోచించండి. చాలామంది ప్రేయర్ చేయించుకోవడానికి వస్తారు పాస్టర్, సూటు బూట్ వేసుకొని వస్తారు మందిరంలోకి. ప్రార్థన చేయండి అనగానే ఇట్లా నిలబడతారు. ఏయ్ మోకరించు, దేవుని మందిరం మోకరించు అంటే ఇట్లా చూస్తాడు. ఏ బాబో ప్రేయర్ చేయాలా వద్దా? మోకరించు. హోదా అడ్డం వస్తేస్తుంది. వచ్చింది బెంచ్ కారులో కదా, ఆ మాత్రం మెయింటైన్ చేయాలనుకుంటాడు మనోడు. మోకరించు. మోకరిస్తే దీవించబడతాడు. గర్వము దేనికి దారితీస్తుందో మీకు తెలుసు. ఈరోజు ఈ శ్రమ దినాలలో ఉన్నాం మనమంతా. ఆంధ్రాలో ఇంతగా ఉంటుందని నాకు తెలియదు యాక్చువల్గా. అయినా దేవునికి స్తోత్రం. ఈ శ్రమ దినాలలో పాటిస్తున్నాం. తర్వాత మోకరించి ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. చాలామంది సిస్టర్సే వెళ్ళి స్తోత్రం ప్రభు అంటారా? చాలామంది బ్రదర్స్, ఏం బ్రదర్ చర్చ్కి వెళ్ళామంటే, బ్రదర్ ఒక 4 వీక్స్ అయింది బ్రదర్ వెళ్ళక. ఈరోజు మార్నింగే ఒక ఫ్యామిలీ వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. అమ్మ చర్చ్కి వెళ్తున్నావు నాన్న? వెళ్తున్నాను అయ్య గారు. ఏ బాబు చర్చ్కి వెళ్తున్నావా? సంవత్సరం అయింది అయ్య గారు. ఈ క్రౌడ్లో ఉన్నాడు ఆ తమ్ముడు. ఉన్నవా? చేయలేపు ఒకసారి. అద్దిగో చేయలేపిండి చూడు.
అద్దిగా చేయలేపి నిల్చు. ఎన్ని రోజులు అయింది నాయన చర్చికి వెళ్ళక? సంవత్సరం అయిందా? కూర్చో. హల్లెలూయా. సంవత్సరం అయిపోయింది చర్చికి వెళ్ళక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మనము మన భార్య ఇద్దరు కలిసి వెళ్ళి హోదా ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మోకరించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. ఈరోజు ఆదివారం అనగానే నా కుమారుడు వస్తాడా, నా కుమార్తె వస్తుందా అని పాస్టర్ చూడడం కాదు. పాపం పాస్టర్ల బాధలు మామూలు బాధలు కాదు. పాపం పాస్టర్స్, ఆమేన్, వారి ప్రయాసను నా యేసయ్య దీవించును గాక. ఎందుకంటే నేను కూడా చిన్న మమ్మీని అడుగుతా, చిరంజీవి బ్రదర్ వచ్చిండా, మోహన్ రావు బ్రదర్ వచ్చిండా, జగన్ బ్రదర్ వచ్చిండా, జాకోబ్ బ్రదర్ వచ్చిండా, ఏలియా బ్రదర్ వచ్చిండా, ఇర్మియా బ్రదర్ వచ్చిండా? చిన్న చిరంజీవి బ్రదర్ మానేసిండు. బాధ అనిపిస్తుంది. అయ్యో రాలేదా వాళ్ళు మందిరానికి? ఫోన్ చేస్తాం, ఎందుకు రాలేదు నాన్న మందిరానికంటే, ఇగో చుట్టాలు వచ్చిల్లన్నా, వాళ్ళకు మటన్ తీసుకొద్దామని వదిలిన. సేవకుడికి ఉండే బాధ అంత ఇంత కాదా? హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియా దేవుని బిడ్డలారా, నా 2 చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. ఇక్కడికి నేను సంఘం కట్టడానికి రాలే. ఈరోజు మీ జీవితాలు దేవునికి ఇవ్వడం ఏ విధంగానో చెప్పడానికి వచ్చినాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 132వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్నురెప్పలకు కునుకుపాటు రానియను. ఎవరంటున్నారు ఈ వ్యక్తి? ఒక పనికి మాలిన వ్యక్తి కాదు, రాజు. దేని గురించి ఆలోచిస్తున్నాడు? దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఒక రాజు దేవుని మందిరం గురించి ఆలోచిస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చేతులు లేపండి. ఎంతమంది దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నారు? నీ సేవకుడు కడుతున్నటువంటి మందిరం గురించి ఆలోచిస్తున్నారా? నీవు వెళ్ళే మందిరం గుడిసెలా ఉందా? నువ్వు వెళ్ళే మందిరం ఏ విధంగా ఉంది? నువ్వు వెళ్ళే మందిరంలో సౌండ్ కరెక్ట్గా ఉందా? సేవకుడు చెప్పే మైకు కరెక్ట్గా ఉందా? ఫ్యాన్లు కరెక్ట్గా ఉన్నాయా? ఎప్పుడైనా ఆలోచించావా? నో. నువ్వు ఏసీ పెట్టించుకోవడమే సరిపోతుంది. నువ్వు సోఫాలు కొనుక్కోవడమే సరిపోతుంది. ఆమేన్. నువ్వు ఫ్రిడ్జులు కొనుక్కోవడమే సరిపోతుంది. కానీ అన్నా, దేవుని గురించి ఆలోచించేంత సినిమా లేదన్నా. దేవుని మందసము గురించి ఆలోచించేంత లేదన్నా. ఎవరైతే దేవుని మందిరం గురించి ఆలోచిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధి గురించి ఆలోచిస్తారో, ఎవరైతే దేవుని పరిచర్య నిమిత్తం ఆలోచిస్తారో, ఎవరైతే దేవుని పరిచర్య కొరకు గుప్పిళ్ళు విప్పుతారో వారు దీవించబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ 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 గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది మాట్లాడతారు కానీ పరిచర్య కొరకు వారు గుప్పిళ్ళు విప్పరు. వాళ్ళు సేవకుని కష్టం చూస్తారు, సేవకుని ప్రయాస చూస్తారు, సేవకుని అప్పులు చూస్తారు, సేవకుని నష్టాలు చూస్తారు, పక్కనే ఉంటారు. ఆయన పడతాడులే, మనకెందుకు? ఆమేన్. సేవకుని కన్నీళ్లు తుడవడానికి దేవుడున్నాడు. కానీ నీకు కన్నీళ్ళు వస్తే ఎవరు తుడుస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా
పరిశుద్ధాత్మ దేవుడు నీతో నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అంత్యదినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. ఏలయనగా స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, స్వార్థం, ఎవరిది వాళ్ళే. కానీ దేవుని పరిచర్యను పట్టించుకునేవారు లేరు. భారము కలిగి పరిచర్య చేస్తున్న వారిని పట్టించుకునేవారు లేరు. ఆమేన్. సేవకుడా, నీ సంఘ బిడ్డలు నిన్ను పట్టించుకోవట్లేదా? నీ సంఘ బిడ్డలు నిన్ను పట్టించుకోవట్లేదా? భయపడకు. నిన్ను పిలిచింది వాళ్ళు కాదు, నిన్ను పిలిచినవాడు. చచ్చిపోయిన దేవుడు కాదు. నిన్ను పిలిచినవాడు. నిన్ను మోసం చేయాలని చూస్తున్న వాళ్ళు కాదు. నిన్ను పిలిచినవాడు నీ ముందొకలాగా, మనుషుల ముందొకలాగా ఉండే దేవుడు కాదు. నిన్ను పిలిచినవాడు, నీ కోసం చచ్చిపోయినవాడు. అలా చచ్చిపోయేవాడు ఎవడో లేడు, ఒక్కరే నజరైడనటువంటి యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన. కొట్టాల గట్టిగా చప్పట్లు. యేసయ్యానికే మహిమ. యేసయ్యానికే మహిమ. నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునే దేవుడున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. రోషం కలిగి దేవుని కొరకు నిలబడు. ఎవరు నీకు సహకరించినా సహకరించకపోయినా, దావీదు ఏ విధంగా అయితే తన హోదాను పక్కకు పెట్టి, ఏ విధంగా అయితే దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు, పరిచర్య కొరకు ఏ విధంగా అయితే నిలబడుతున్నాడో, నీవు కూడా నీ సేవకుడి పక్కన నిలబడో. నువ్వు సేవకుని పక్కన కుడి భుజముగా నిలబడాలి. నీ మందిరంలో కీబోర్డ్ కొట్టాలి నువ్వు, నీ మందిరంలో ఫ్యాడ్ కొట్టాలి నువ్వు, నీ మందిరంలో కెమెరాలు తీయాలి నువ్వు, నీ మందిరంలో ఊడవాలా, చాపలేయాలా, చైర్స్ వేయాలా, తుడవాలా. అప్పుడు నీ హోదా గీద అంతా చర్చి మెట్ల పక్కనే, బయటే. ఒక్కసారి చర్చిలోకి ఎంటర్ అయినామంటే నీ పీజీలు, నీ డిగ్రీలు, నీ రాజులు, నీ హోమ్ మినిస్టర్లు అంతా కూడా ఒక్కరే. దేవుని దృష్టిలో కోటీశ్వరుడు, బిచ్చగాడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అది దేవుని మందిరమైంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక రాజు తీర్మానం తీసుకుంటున్నాడో, నేను దేవుని మందిరము కొరకు, పరిచర్య కొరకు నిలబడాలని. ఈరోజు నువ్వులే నీ తీర్మానం ఏంటి? బాబు నువ్వులే ఉద్యోగం లేదు కదా నీకు? నీ తీర్మానం ఏంటి ఈరోజు? నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నీ పరిచర్యకు, ఆయనకు జూమ్ కొట్టండి నాన్న. హల్లెలూయా. తీర్మానం తీసుకో. నువ్వు గనక నాకు ఉద్యోగం వస్తే నీ పరిచర్య కొరకు నేను తిరుగుతా ప్రభువా, నీ పరిచర్య కొరకు నేను నిలబడతా. ఉద్యోగం లేని వాళ్ళు చేయి చూపెట్టండి, ఇట్లా చేయి చూపెట్టండి. ప్రభువా నువ్వు ఉద్యోగం ఇస్తే నీ పరిచర్య కొరకు నేను నిలబడతా.
నా సేవకుడికి మందిరానికి స్థలం లేదు ప్రభువా, నా సేవకునికి మందిరానికి నా స్థలం ఇచ్చేస్తా, నేను ఒక్క స్థలం ఇచ్చేస్తే నువ్వు నాకు 4 స్థలాలు ఇచ్చే దేవుడవు ప్రభు అని ప్రార్థన చేయి. నీ సేవకునికి మందిరానికి స్థలము లేకపోతే స్థలం ఇచ్చేసేయ్. నీ ఇల్లు గురించి ఆలోచించకు. నీ ఇల్లు కట్టలేని చాతగాని దేవుడు కాదు నా దేవుడు. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోదా ఇవన్నీ కూడా పక్కకు పెట్టు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. కూర్చోనా. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నెంబర్ 1 నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నెంబర్ 2 నీ హోదాని బయట పెట్టేసేయి. నువ్వు కలెక్టర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంఆర్ఓ అయినా, నువ్వు గొప్ప బిజినెస్ మైన్ అయినా, ఎవరైనా, నువ్వు చెప్పులు ఎక్కడైతే ఇప్పుతావో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరం బయటే చెప్పులు ఇప్పే దగ్గరే నీ హోదా అంతా బయట పెట్టిర్రా, లేకపోతే గెహాజీ అభిషేకం నీలో నడిచేది. చాలా జాగ్రత్త. గెహాజీ అభిషేకం కావాలా? సేవకుణ్ణి చూసి గడగడలాడినటువంటి ఎలీషా అభిషేకం కావాలా? ఏలియా అభిషేకం కావాలా? డిసైడ్ చేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నెంబర్ 2 నీ హోదా ఇదంతా కూడా పక్కకు పెట్టేసేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు రోషము కలిగి, ప్రభువా నీ మందిరము కొరకు నేను నిలబడతాను ప్రభువా నీ పరిచర్య కొరకు నేను నిలబడతాను ప్రభువా అన్నవారు మీ గుండెల మీద చేసుకొని, ప్రభువా నేను నిలబడతాను ప్రభువా. ఎస్, ఇన్ని రోజులు నా సేవకునికి నేనేం చేయలేకపోయినా, ఇన్ని రోజులు నా పరిచర్యకు నేనేం చేయలేకపోయినా, కానీ ఈ చేతులను మీరు దీవిస్తే నా సేవకునికి నేను సమృద్ధిగా ఇవ్వాలి ప్రభువా. ఇట్లా కూడా ప్రార్థన చేయలేరా? మీతో వచ్చిన చికాకే. ఇప్పుడు ఈ చేతులను దేవుడు దీవించకపోతే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? దేవుడు దీవిస్తానే కదా. ఆమేన్. నేను ప్రార్థన చేస్తాను, ఏం తెలుసా, నెలకు 1 కోటి రూపాయలు కానుక ఇవ్వాలి నేను. ఆమేన్ అను. ఆమేన్ కూడా అన్నారా? హల్లెలూయా. ఆమేన్ అంటే జరుగుతుంది అంతా యేసునామములో. అరే వెండి అయినాయి, బంగారం అయినాయి, భూమిలో అయినాయి, ఇవన్నీ ఎవరి? మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని దీవిస్తాడు? కొట్టు గట్టిగా చాపడు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది నమ్మరు. నిజమేనా? ఓ పాస్టర్ అమ్మ తేజ అయినా నిజమేనా? అరే నిజం కాదురా, నీలో నడిచేది గెహాజీ అభిషేకం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థనా శక్తి నాకు కావాలి. సొలొమోనులో ఉన్నటువంటి ఆ ప్రార్థనా శక్తి నాకు కావాలి. దావీదులో ఉన్నటువంటి ఆ ప్రార్థన తీర్మానం నాకు కావాలి. దేవుని కోసము నేను నిలబడాలి ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్కరూ గుండెల మీద చేసుకొని, నా మందిరం కొరకు నేను నిలబడాలి, నా సేవకుని కొరకు నేను నిలబడాలి, నేను వెళ్ళే మందిరం కొరకు నేను నిలబడాలి ప్రభు అని చెప్పి ఈరోజు తీర్మానము తీసుకో. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాలా? ఎవరు కళ్ళు తెరవద్దు. దర్శనం చూడు. లక్షలు నువ్వు కానుకిచ్చావు. నువ్వు మందిరానికి సహాయం చేయాలా? మందిరానికి సిమెంట్ కట్టలు ఇవ్వాలా? మందిరానికి ఐరన్ రాడ్లు ఇవ్వాలా? యేసయ్యా నేను ఇయ్యాలి ప్రభువా. కన్నీరు కారుస్తూ నన్ను ఆశీర్వదించు. నేను హోదాను పక్కకు పెట్టాలి ప్రభువా. నేను
ప్రార్థింపగ దయచేయుమా. యేసయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి ఎవరు కళ్ళు తెరవద్దు ప్లీజ్. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, లోక అభిషేకం కావాలయా. కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా ఆత్మ అభిషేకం కావాలి అన్నవారు చప్పట్లు కొట్టాలా. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా. ఎంతమందికి కావాలా? లక్షలు లక్షలు కానుకలు ఇచ్చే అభిషేకం. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడంటే దేవుడు మన హోదాని పక్కకు పెట్టి మందిరానికి వచ్చినప్పుడు, హోదాను బయట పెట్టి మందిరంలోనూ చిన్న పిల్లవాడి వలె మారిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. నీ హోదా నీకున్న పలుకుబడి పక్కకు పెట్టి రావాలి యేసు నామంలో. హల్లెలూయా.